డిజిటల్ అరెస్టులపై అప్రమత్తత అవసరం. డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్య అన్నారు. శనివారం బెంచ్ సర్కిల్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో ఆసరా 7వ జాతీయ సమ్మిట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ ఆధునిక యుగంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు అనే వ్యవస్థ లేకపోయినా ఆ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలు జరుగుతున్నాయన్నారు. వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, వారికి సత్వరమే న్యాయం అందించేలా న్యాయస్థానాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది, అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ప్రతినిధి హబీబ్ సుల్తాన్ మాట్లాడుతూ వినియోగదారులకు న్యాయం చేయడానికే తమ సంస్థ పనిచేస్తుందని, న్యాయస్థానాల్లో వారి తరపున కేసులు వేసి న్యాయ సహాయం అందిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 2800 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 9 రాష్ట్రాల్లో 1000కి పైగా వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ జాతీయ సమన్వయకర్త క్రిస్టి, ఢిల్లీ అధ్యక్షుడు రాహుల్ సాదాన్, జిల్లా అధ్యక్షుడు వి నాగరాజు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. సో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అస్. సో నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఈ ఆర్గనైజేషన్ 2016లో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫార్మ్స్లో కేసెస్ని ఉచితంగా ఫైల్ చేసి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా దీన్ని 9 రాష్ట్రాలు విస్తరించి కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ రైట్స్ ఏంటి, కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే దాని మీద తీసుకెళ్తాను ప్రధానంగా. కాకపోతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్ కోర్టులో కేసెస్ ఫైల్ చేయాలంటే అడ్వకేట్ కానక్కర్లేదండి. చాలామందికి ఆ విషయం తెలియదు. అందుకని అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేమ్ పెట్టి దీంట్లో నాన్ అడ్వకేట్స్ మనం భాగస్వామ్యం చేసామండి. అంటే కన్జ్యూమర్ కోర్టులో, కన్జ్యూమర్ కమిషన్స్లో కోర్టు ఫైల్ చేయండి. యూ కెన్ ఫైల్ యువర్ కేసెస్ ఇన్ పర్సన్ ఆర్ త్రూ అన్ అడ్వకేట్ ఆర్ త్రూ అన్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్లో మన నాన్ అడ్వకేట్స్ కూడా తీసి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు దాకా 300 కేసులు మనం చేయగలిగాం. 10,000 కేసులు మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసాం. 2,500 అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తామండి. అయితే ప్రతి సంవత్సరం కూడా అన్ని రాష్ట్రాల నుంచి 9 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఒక మీటింగ్గా కలిసి ప్రతి సంవత్సరం ఒక సమ్మిట్ చేస్తామండి. సో ఫస్ట్ సమ్మిట్ విజయవాడలో చేసాం 2017లో. మళ్ళీ తర్వాత విశాఖపట్నం, తర్వాత హైదరాబాద్, తర్వాత ఢిల్లీ, తర్వాత కర్ణాటక, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ 7th నేషనల్ సమ్మిట్ వీఆర్ ఆర్గనైజింగ్ అట్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అండి. అయితే ఈరోజు నాతో పాటు ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చున్నారు. దాని తర్వాత గుజరాత్ స్టేట్ ప్రెసిడెంట్ విత్ టీమ్, అండ్ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ విత్ టీమ్, అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ విత్ ఆల్ హిస్ టీమ్, అండ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ విత్ హిస్ టీమ్, అండ్ కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ విత్ హిస్ టీమ్. అంటే టోటల్గా 9 స్టేట్ ప్రెసిడెంట్స్ విత్ టీమ్స్ వచ్చి ఈరోజు చేస్తున్నాండి. ప్రధాన ఉద్దేశం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి తెలుసుకోండి. మనంతా వినియోగదారులు అండి. వినియోగదారుల హక్కులు తెలియక చాలా కార్పొరేట్ కంపెనీస్ మోసాలు చేస్తున్నాయి. ఈ హక్కులు తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశం. ఈ రోజు మీటింగ్ ముఖ్యంగా హానరబుల్ జస్టిస్ శ్రీమతి జ్యోతిర్మయ్య గారు వచ్చారండి. సో వచ్చి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి ఇచ్చేశారు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ప్యాటర్న్స్ అందరికీ కూడా మన సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు శ్రీ దివాకర్ బాబు గారి చేత ఒక ట్రైనింగ్ సెషన్ ఇప్పిస్తున్నాం. మధ్యాహ్నం లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి వాళ్ళతోటి తూనికల కొలతలు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీని తీసుకొచ్చి వాళ్ళతో ఎలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అలాగే కన్జ్యూమర్ అఫేర్స్ డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్లను పిలిపించి ఇక్కడ వీళ్ళు కన్జ్యూమర్కి వచ్చే నష్టాలేంటి, కన్జ్యూమర్కి ఏ రకంగా ప్రొటెక్షన్ తీసుకోవాలనేది ముందు ఏంటంటే ఈ మెయిన్ టీమ్స్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు 10 మందికి చెప్తారండి. అలాగే రెండో ఉద్దేశం ఏంటంటే ఆస్రా ఈ సంవత్సరం నుంచి ఒక 500 మందిని ఆంధ్ర, 500 మంది తెలంగాణలో ఒక అడ్వకేట్స్ని అప్రెంటిస్గా దీంట్లో అసోసియేట్ చేసుకుని అడ్వకేట్స్ కూడా ఒక అంటే నేను చూసాను యంగ్ అడ్వకేట్స్కి ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడడం, ఎక్కడ చేయాలో తెలియట్లేదు. సో ఆసరా ఇప్పుడు ఏం చేసుకుంటే కేసెస్ పెరుగుతుంటే కేసెస్ వాళ్ళు చేయడానికి వాళ్ళకి అప్రెంటిస్గా పెట్టి వాళ్ళకి స్టైఫండ్ కూడా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో 500 మంది అడ్వకేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ సంవత్సరం నుంచి మన నేషనల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఉద్దేశం అండి 500 మంది అడ్వకేట్స్కి స్టైఫండ్స్ ఇచ్చి మనం దీంట్లో తీసుకుంటున్నామండి. Purchasers, these algorithms, they play an important role. Knowingly or unknowingly, we are depending on them. So they are the factors influencing the consumer to have their products we all know we want to go to a picture, a cinema. Our children, they will just click and say, no,
the rating is not good. We are going to a bank. We are planning a trip to Bangalore. Then we can trip. What are the good hotels? What is the best food? Even for engaging a taxi, we will look into such aspects, the rating, reviews. You have to deliberate on these aspects. Apart from this Consumer Protection Act 2019, to address the issues relating to this e-commerce, consumer protection rules are framed in 2020 for this fake reviews, grievance redressal, refund of amount, return of our proposal. Consumer Protection Rules 2021 relating to direct selling, that helpful. Section 37, by virtue of Section 37 of the Act, consumer protection, mediation regulations are framed in 2020. The guidelines for prevention of dark patterns, they are also framed in 2023 to attend the grievances regarding this false urgencies and adding items without our consent. In today's world, everyone, even a daily based worker, purchase a two-wheeler to lead his life comfortably, to go to his workplace comfortably. So, this two-wheeler or four-wheeler, whatever may be, when we give these vehicles to the company where we have purchased that vehicle for any repair or service, they add something without our consent. They may say, after opening only, we can say what are the requirements.